अकामो धीरः अमृतः स्वयं भूरसेन तृप्तो न कुतश्च नो नः तमेव विद्वान्न विभाय मृत्योरात्मानं धीरम् अजरं युवानम् पुण्डरीकं नवद्वारं त्रिभिर्गुणेभिरावृतं तस्मिन् तद्यक्षमात्मन्वत्तद्वै ब्रह्मविदो विदुः। ओम शांति शांति शांति। ఈ యొక్క సహజ వైదిక క్రియాత్మక యోగాభ్యాసము మరియు సంధ్యా యోగా బ్రహ్మ సాక్షాత్కారం ప్రశిక్షణకు వచ్చేసినటువంటి సాధకులకందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఇవాళటి అంశం అభ్యుత్థానం, ఆత్మ ఉద్ధరణ, మనల్ని మనం ఉద్ధరించుకోవడం. ఇంతవరకు అసంతృప్తి నుంచి తృప్తిమయ జీవితానికి వచ్చినటువంటి ప్రకరణం మళ్ళీ ఒకసారి దాన్ని స్మరించుకొని ముందుకు పోదాం. సంధ్యోపాసన ఆరంభము. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృత అపిధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీః శ్రేయతాం స్వాహ. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. అంగస్పర్శ. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఇంతవరకు జీవాత్మ అసంతృప్తిమయ ఉద్విగ్నతతోటి సంతృప్తి వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేయడానికి పూనుకున్నది. అందుకని ఇప్పుడు తదనుగుణంగా తనకు తాను పురుషార్థం చేసి తానేమి చెయ్యాలో, ఈ దేహం నుండి నేను ఎవరు అనేటువంటి ఈ ప్రశ్నకు సమాధానంగా ఈ దేహమే నాది కానప్పుడు మరి నేను ఎవరిని అనేటువంటి స్థితిలో ఈ దేహములో ఉన్నటువంటి తనను తాను ఊర్ధ్వరేతస్కు ఊర్ధ్వగాములం అసంతృప్తిమయ అవసరాల నుంచి ఇంటి నుంచి బయటకు వెళ్ళినటువంటి మనము తిరిగి ఇంటి ముఖం పట్టినట్టుగా ఈ దేహ జీవితం నుంచి దేహరహితమైనటువంటి అమృత స్వరూపం, అజరము, నిత్యము, సత్యము, శాశ్వతము అయినటువంటి ఆత్మస్థితి వైపుకు, దేహస్థితి నుంచి ఆత్మస్థితి వైపుకు తిరుగుముఖం పట్టడం, తమని తాము ఉద్ధరించుకోవడం, ఊర్ధ్వముఖులవ్వడం, ఊర్ధ్వరేతస్కులవ్వడం ఇవాళటి ప్రక్రియ. అందుకని అసంతృప్తిమయమైనటువంటి అవసరానికి ఓం నాభిః, ఈ నాభి ప్రదేశం నుంచి ఇంతవరకు శివుడు అంటే జీవుడు
డమరుకము వాయించినట్టుగా వాక్ వాక్, ప్రాణ ప్రాణ, చక్షు చక్షు, శ్రోత్రం శ్రోత్రం, అసంతృప్తి నుంచి తృప్తి, ఈ విషయాన్ని తీసుకుని డమరుకం, శివుడు డమరుకము ఊపినట్టుగా విషయం అర్థమైంది. ఇక ఈ అసంతృప్తి నుంచి తృప్తి నుంచి, తృప్తి అసంతృప్తి, ఈ రెండింటి నుంచి తాను పైకి ఎదగాలి. ఎదగాలి అని అంటే తనను తాను ముందు కిందికి దించాలి. కిందికి దించితేనే పైకి ఎదగడం సంభవం. అందుకే ఈ ప్రకరణంలో స్వర్గం నుంచి కిందికి భూమికి దిగి ఈ జన్మ జరా మరణ మృత్యు దుఃఖంలోకి రావడం, దేహధారణ చేయడం జరుగుతుంది. పైనుంచి కిందికి దిగజారడం జరుగుతుంది. భగవంతుడు మనల్ని ఈ జన్మలోకి పంపించాడు. ఆ రహస్యమే వ్యవసాయదారుడు భూమిని సాగు చేసి విత్తనాన్ని విత్తడం, విత్తనాన్ని తన దగ్గర నుంచి ఈ భూమిలో నిక్షిప్తము చేసి దాన్ని నాటడం జరుగుతుంది. భగవంతుడు మనల్ని మన ప్రారబ్ధానుసారంగా మనల్ని ఈ జన్మలోకి పంపించాడు. ఇక ఇక్కడి నుంచి మనం ఎదగాలి. ఈ రహస్యంని పతంజలి మహర్షి, నువ్వు ఈ జన్మ నుంచి ఉద్ధరించబడాలి అని అంటే ఈ జన్మ ఏమిటో తెలుసుకో. ఈ జన్మలో నీవు ఏ రకంగా ఎదుగుతున్నావో తెలుసుకో అని చూపిస్తున్నాడు. రహస్యాన్ని సూత్ర రూపంలో చెప్తున్నాడు. ఏంటంటే నాభి చక్రే కాయ వ్యూహ జ్ఞానం. ఈ నాభి చక్రం, సూర్యనాడి, ఈ నాభి చక్రం కాయ వ్యూహం. కాయ అంటే దేహం, దేహం అంటే శరీరం. దీనిని ఊహించాలి. ఊహించాలి అని అంటే కళ్ళకు కట్టినట్టుగా ప్రత్యక్షంగా ఎందుకు కనిపిస్తలేదు అని అంటే అది తల్లి గర్భం లోపల, అంతర్గర్భం లోపల జరిగేటువంటి రహస్యం మనకు కంటికి కనిపించదు. దానిని ఊహించాలి. ఇది పతంజలి గారి యొక్క ఊహాజనిత జ్ఞానం. మానవుని యొక్క మిడిమిడి జ్ఞానం. కానీ ఈ అంతర్రహస్యాన్ని భగవంతుడు కళ్ళకు కట్టినట్టుగా ప్రత్యక్షంగా చూపిస్తున్నాడు. లోపల ఏమి జరుగుతుందో ఇదిగో ఇలా చూడు అని. విత్తనం నాటిన తర్వాత ఆ విత్తనాన్ని పగలగొట్టుకొని వచ్చినటువంటి మొలక ఒక వృక్షముగా ఎదిగి పుష్పించి ఫలిస్తున్నప్పుడు ఆ పుష్పము తొడిగిన చోటే కాయ కాస్తూ తొడిమకు వేలాడబడుతూ ఏ రకంగానైతే ఉంటుందో అదే విధంగా తల్లి గర్భంలో ఈ యొక్క పిండం యొక్క బొడ్డుకు సంబంధం ఏర్పరచుకొని, పేగుబంధం ఏర్పరచుకొని ఉమ్మ నీరులో అదే విధంగా వేలాడబడుతుంది. అందుకే ఇక్కడ అక్కడ తిరగడం, కాళ్ళు చేతులు ఆడించడం, అన్ని రకాలమైనటువంటి వ్యవహారానికి అప్పుడే సంభవం అవుతుంటుంది. ఈ కాయ వ్యూహ జ్ఞానం, ఈ కాయ దేహం, ఈ అంతర్రహస్యం అనేటువంటిది నీవు నీ ప్రారబ్ధం అనేటువంటి ఆ వృక్షానికి కాయబడుతున్నటువంటి ఆ ఫలము ఈ దేహము
నీ ప్రారంధం అనేటువంటి కారణ శరీరం, ఆ జన్మ జన్మాంతరంలో చేసినటువంటి ఆ ప్రారంధమును అనుభవించడానికి ఈ దేహము లభించింది. ఈ దేహం ఇదిగో ఇక్కడ చూడు, ఒక్కొక్క అణువుగా తరల పదార్థముగా ఈ దేహంలోకి వచ్చి ఈ దేహం ఏ రకంగానైతే తయారవుతుందో దీనిని గమనించు. ఇది స్త్రీదేహము, ఇది పురుష దేహము, ఇది పశుదేహము, ఇది పక్షుదేహము అని ప్రతి ఒక్క దేహాన్ని ఈ బొడ్డు తాడుతోటి పేగుబంధంతో వేలాడదీసి చూపిస్తున్నాడు. నవమాసాల్లో పిండం ఎదిగిన తర్వాత ఈ పిండమే నేను, ఈ నేను స్త్రీని, నేను పురుషుణ్ణి అనుకునేటువంటి నీది అజ్ఞానం. నువ్వు పురుషుడు కాదు, నువ్వు స్త్రీవి కాదు, నువ్వు పశువు కాదు, నువ్వు పక్షివి కాదు, క్రిమి కీటక క్షుద్ర జంతువు అంతకంటే కాదు. నువ్వు ఆత్మతత్వము. దేహము నీకు వాహనం లాంటిది. ఈ దేహములో నువ్వున్నావు, నువ్వే దేహము కాదు. బస్సులో నేనున్నాను, బస్సును నేను కాదు. బస్సు, రైలు, కారు, విమానము, ఆటో, రాకెట్, పడవ, ఏదైనా సరే మాధ్యమం, సాధనం ఈ దేహం. యాత్ర ఆరంభించినప్పటి నుంచి వాహనాన్ని ఆశ్రయించినటువంటి మనము గమ్యం చేరిన తర్వాత వాహనాన్ని ఏ రకంగానైతే వదిలేస్తుంటామో అదే విధంగా ఇక్కడ తల్లి గర్భంలో ఎదిగేటువంటి పిండమును ఆశ్రయించినటువంటి మనము శిశువుగా జన్మించి ఆయువు ఉన్నంత వరకు బ్రతికి అసఫలమైనటువంటి జీవితంలో అని పోవడం, చనిపోవడం, గమ్యస్థానం రాగానే ఏరు దాటాక తెప్పను వదిలేయడం, పడవను వదిలేయడం, గమ్యం చేరాక వాహనాన్ని, బస్సును, రైలును, విమానాన్ని వదిలేయడం ఏ రకంగానైతే జరుగుతుందో వదిలి నేను ఆత్మను ఏ రకంగానైతే నా ఉద్దేశానికి అనుగుణంగా వెళ్ళిపోతుంటానో, మనం బస్సు దిగి ఏ రకంగానైతే ఇంటిలోకి వెళ్ళిపోతుంటామో, మనము దిగిపోయిన తర్వాత ఆ బస్సు, ఆ వాహనం నిష్ప్రయోజనంగా ఏ రకంగా పడి ఉంటుందో అదే రకంగా ఈ మృతదేహం నుంచి నేను అనే ఆత్మను బయటకు వచ్చిన తర్వాత ఈ మృతదేహం నిష్ప్రాణముగా, నిశ్చేష్టముగా పడి ఉన్నది. అందుకని దేహము నేను కాదు. ఈ రోగాలు వచ్చేది ఆ దేహంలో, ఈ బాధలు వచ్చేటువంటిది ఈ దేహంలో. దేహ సంయోగంలో నాకు రోగం వచ్చిందని, నా అంగభంగమైందని, నేను అవిటివాడనని, నేను స్త్రీనని, నేను పురుషుణ్ణని ఈ భ్రమపడడం అవివేకం. ఈ అజ్ఞానాన్ని వీడాలి. ఈ అజ్ఞానాన్ని వీడినప్పుడు విగత శోక. విగత శోక అంటే విగత విశిష్ట గత శోక యస్మాత్. ప్రత్యేకంగా విశేషించి ఎవరి నుండి అయితే ఈ దుఃఖము వైదొలిగిందో, దుఃఖాన్ని వదిలేసుకున్నారో వారు విగత శోకులు. విశోక వా జ్యోతిష్మతి. శోకరహితం. ఈ దేహములోనే ఈ రకంగా దేహము వేరు, దేహి వేరు. ఇదే విషయాన్ని ఎక్కువగా అధమరిచి ఉపభోగంలో ఉన్నప్పుడు భోజనం చేస్తూ ఆకలిస్తుంది, అన్నం పెట్టండి అని కంచం ముంగట పెట్టుకొని ఒక్కొక్క ముద్ద కలిపి నోట్లో పెట్టుకుంటూ ఏం చేస్తున్నావు? తింటున్నాను. కొద్దిగా తిన్న తర్వాత చాలు, నాది నిండింది.
ఈ నాది నిండింది అనేవారు ఎవరు? ఎవరు అంటే ఎవరైతే తాను కాదో తన దగ్గర ఉన్నది ఏదో నింపుకుంటున్నాడు కాబట్టి దాని పరిధి సరిహద్దు అది నిండింది అని చెప్పేసి ఒక గమ్యస్థానానికి, ఒక యాత్రకు వెళ్ళడానికి, ఒక ఊరికి వెళ్ళడానికి సూట్ కేసు, సంచులు, మన వస్తువులు, దుస్తువులు, రకరకాల అవసరమున్నటువంటి వస్తువులను నింపుకుంటాం కదా, నాది నిండింది. హమాలి తన బాడిగ బండ్లను నింపుతుంటాడు సంచులతోటి, సరుకులతోటి, నాది నిండింది. ట్రక్ లారీ డ్రైవర్ హమాలీలతోటి నింపిస్తుంటాడు, నా బండి నిండింది. ఆ హమాలి డ్రైవరు హమాలీలతోటి నింపిస్తూ నిండింది బండి, నాది నిండింది. డ్రైవర్ నడిపించే అతను వేరు, బండి వేరు, కాబట్టి నాది నిండింది. యాత్రకు వెళ్ళేటువంటి యాత్రికులు, వాళ్ళ దేశ విదేశాలకు ఊరికి వెళ్ళేటువంటి వాళ్ళు, వాళ్ళ సూట్ కేసులు, సంచులు, బ్యాగులు అన్నీ సర్దుకుంటారు. ఆ బ్యాగు వేరు, సూట్ కేసు వేరు, వారు వేరు. అమ్మ నా బ్యాగ్ ఎక్కడ ఉంది, నా బ్యాగ్ ఎక్కడ ఉంది, నా సూట్ కేసు ఎక్కడ ఉందని వెతికించి ఆ సూట్ కేసులో నింపుకుంటారు. ఆ సూట్ కేసు వేరు, వారు వేరు, కాబట్టి నాది నిండింది అనడంలో అర్థం ఉంది. మరి భోజనం చేసే వ్యక్తి నాది నిండింది అనడానికి తానెక్కడున్నాడు? ఎప్పుడైతే ఆకలితో నాకు ఆకలిస్తుందని చెప్పేసి కంచంలో అన్నం వడ్డించుకునేటప్పుడు ఏ దేహంతో, ఏ కళ్ళతో చూస్తూ, ఏ చేతులతో కంచాన్ని పట్టుకొని, ఏ కాళ్ళను మడుచుకొని, ఎక్కడైతే కూర్చుండి కంచం ముందట పెట్టుకొని చేత్తో ముద్దను తీసి నోట్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడో ఆరంభంలో, నిండింది అనేటప్పుడు కూడా అదే కూడా, అప్పుడు నాది నిండింది అనేటప్పుడు కూడా చివరి ముద్దకు తాను ఎప్పుడైతే నాది నిండింది చాలు అని అంటుంటాడో అప్పుడు కూడా అదే రకంగా కంచంలోంచి చేతితోటి ముద్ద తీసి నోట్లో పెడుతున్నాడు. మరి నాదేంటి, నేనేంటి? ఈ వస్త్రం ఎవరిది? నాది. ఈ ఇల్లు ఎవరిది? నాది. ఈ వస్తువు ఎవరిది? నాది. ఆ వస్తువుకు వేరుగా, ఆ ఇంటికి వేరుగా, ఆ వస్త్రానికి వేరుగా ఉన్నాము కాబట్టి నాది అని అంటున్నాం. ఆ రకంగా వేరుగా ఉన్నాడు కాబట్టి వాళ్ళు యాత్రికులు సంచి నింపుకోవడం జరుగుతుంది. మరి ఈ భోజనం చేసేటువంటి వ్యక్తి భగవంతుడు ఎంత సూక్ష్మంగా చూపిస్తున్నాడో చూడండి. అందుకని ఈ దేహము నేను కాదు, నేను కాదు కాబట్టి ఈ దేహంలోకి రావడం, ఈ జన్మలో తల్లి గర్భంలోకి తండ్రి శరీరం నుంచి రావడం, ఇక ఈ దేహం నుండి చేయాల్సినంత చేసిన తర్వాత ఈ దేహం నుండి వైదొలిగేటువంటి సమయంలో, ఈ దేహం నుండి వేరయ్యేటువంటి సమయంలో దేహాన్ని విడిచిపెట్టి పోవడం, అని పోవడం, చనిపోవడం, మృతదేహం నుంచి బయటకు పోవడం, తండ్రి శరీరం నుంచి తల్లి గర్భంలోకి వచ్చేది, ఈ మృత శరీరం నుంచి బయటకు పోయేటువంటిది నేను, ఆత్మతత్వం. ఇక తండ్రి శరీరం నుండి వచ్చిన తర్వాత తల్లి గర్భంలో తయారయ్యేటువంటిది స్త్రీ పురుష తత్వము, పశుపక్షి క్రిమి కీటక రూప ఆకృతి భావం. ఇక్కడ చనిపోయినప్పుడు అని పోయేటప్పుడు ఏదైతే వదిలిపోతున్నామో, పాము కుబుసమును వదిలి పోతున్నట్టుగా, పాము కుబుసము వదిలిపోతున్నట్టుగా, బస్సులోంచి, ఆటోలోంచి, కారులోంచి, రైల్లోంచి, విమానంలోంచి కిందికి దిగి బయటకు పోతున్నట్టుగా ఈ మృతదేహాన్ని వదిలిపెట్టిపోవడం. అంటే ఈ దేహం, ఈ శరీరం, ఈ రూపం, ఈ ఆకృతి నాది కాదు,
తండ్రి శరీరం నుంచి ఏమి వచ్చింది, ఈ మృతదేహం నుంచి ఏమి పోతుంది. తండ్రి శరీరం నుంచి శుక్రమును ఆశ్రయించి వచ్చింది కాబట్టి శుక్రకణం. ఆ శుక్రముతోటి ఈ దేహం ఎదుగుతుంది కాబట్టి వచ్చినటువంటి ఆధారం విత్తనం ఆ భూమిలోనే ఉండిపోతుంది, ఎరువుగా మారుతుంది. ఎరువుగా మారి ఆ మొలకను మొలిపిస్తుంది. తద్వారానే చెట్టు విశాల రూపం దాల్చి పుష్పించి ఫలించి తన కార్యాన్ని తాను చేసుకుపోతుంది. ఆ శుక్రము ఈ దేహానికి ఎరువుగా మారింది. ఆ శుక్రం యొక్క ఆధారంతో ఈ దేహం తయారయ్యింది. ఇప్పుడు వెళ్ళిపోయేటప్పుడు ఇక ఏమీ లేదు, తన నిజస్వరూపం, ఆకృతి రూపరహితమైనటువంటి నిరాకార స్వరూపం, మాయారూపం. భగవంతునికి రూప ఆకృతి లేదు, మాయాస్వరూపం. వేదంలో అనేక మంత్రాలతోటి తాను మాయాస్వరూపిణిని, తాను ఎప్పుడు కనిపించనని ఏ రకంగానైతే చెప్తున్నాడో ఒకానొక ప్రసంగంలో వచ్చింది. ఈ జీవాత్మలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? జీవాత్మ వేరు, పరమాత్మ వేరు, దేవుడు వేరు, ఈ జీవుడు వేరు అని అన్నప్పుడు ఈ జీవుడు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాడు అని అంటే భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం ఏంటంటే, తండ్రి సంతానాన్ని కంటున్నట్టుగా, తండ్రి శరీరం నుండి శుక్రకణముగా వస్తున్నట్టుగా భగవంతుని యొక్క శరీరం నుంచి ఈ జీవాత్మలు వెలువడి వస్తున్నాయి. వేదమంత్ర ప్రమాణపూర్వకంగా ఋగ్వేదాది భాష్య భూమికలో దయానంద సరస్వతి ఈ విషయాన్ని స్పష్టం చేసి చూపిస్తున్నారు. ఏ రకంగానైతే ఈ పిండం లోపల తండ్రి శరీరం నుండి జీవాత్మలు వస్తున్నాయో, అక్కడ బ్రహ్మాండంలో పరమాత్మని యొక్క దేహం నుండి ఈ జీవాత్మలు బయటకు వస్తున్నాయి. ఆత్మతత్వము జీవం పోసుకున్న తర్వాత, ప్రాణధారణ చేసిన తర్వాత అప్పుడు జీవాత్మ అనబడుతుంది. ఏ ప్రాణధారణ అయితే భగవంతుడు చేయిస్తున్నాడో, ఏ ప్రాణధారణ అయితే భగవంతుని ప్రమేయంతో మనం చేసామో, శ్వాస తీసుకుంటున్నామో, ఊపిరి పీల్చుకుంటున్నామో, ఈ ముక్తికి వెళ్ళేటప్పుడు సఫలమైనటువంటి జీవితంలో ఈ జీవితాన్ని వదిలేసిపోవడం జీవన్ముక్త అవస్థ. చ అని పోవడం, చనిపోవడంలో జీవితాన్ని తీసుకొని పోవడం జరుగుతుంది. జీవన్ముక్తావస్థలో ఈ చైతన్య స్ఫూర్తి, ఈ యొక్క ప్రాణధారణ, ప్రాణప్రతిష్ఠ, ఊపిరి అనేటువంటిది పరాయి వస్తువును వదిలేసిపోవడం జరుగుతుంది. నువ్వు వదిలితేనే తేలికగా ఉంటావు, నువ్వు వదిలితేనే సుఖంగా ఉంటావు అని చెప్పేసి భగవంతుడు చూపిస్తున్నటువంటిది. ప్రాణధారణ చేసినప్పుడే ప్రాణములకి ప్రాణస్వరూపుడైనటువంటి ఆ పరమేశ్వరుడు మనకు ప్రాణం పోస్తున్నాడు, జీవం పోస్తున్నాడు తల్లి గర్భంలో. ఆ పోసినటువంటి ప్రాణం బయటకు వచ్చిన తర్వాత తల్లి గర్భంలో తాను పోసిన తర్వాత, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ ముక్కు శుభ్రం చేసిన తర్వాత ఇక నీవే తీసుకోవాలి. లోపల నువ్వు తీసుకోలేవు, ఉమ్మనీరులో ఉన్నావు కాబట్టి నేను ఇచ్చాను. ఇక్కడ తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాక తల్లి శరీరం నుంచి నీకు పేగుబంధం తెంచబడుతుంది, ముక్కు శుభ్రం చేయబడుతుంది. కాబట్టి ఇప్పుడు నువ్వే తీసుకోవాలి. అలా నువ్వు తీసుకునేటువంటి మొట్టమొదటి శ్వాస నుంచి ఈ వాయు రూపంలో, గాలి రూపంలో నేనే నీ యొక్క హృదయంలోకి వస్తున్నాను, నీ ఊపిరితిత్తుల్లోకి వస్తున్నాను, నీ దేహంలోకి వస్తున్నాను. ఇది నీ ప్రాణం. నువ్వు తీసుకున్నట్టుగా నీ పొట్టలోనే ఆపేస్తే రబ్బర్ బుగ్గ, బెలూన్లో, ట్యూబ్ టైర్లో గాలి కొట్టినప్పుడు బయటకు వెళ్ళే లోపలికి పోతుంటుంది. కాబట్టి ఎంతెంత పోతుంటే అంతంత అది లావ్ అవుతుంటుంది. మరీ ఎక్కువ అలాగే కొడుతూ ఉంటుంది, పగిలిపోతుంటుంది. అందుకని నువ్వు లోపలికి తీసుకోవడం నీ దగ్గరే ఉంటే నువ్వు లావ్ అయిపోతావు. అందుకని నువ్వు వదలాలి అని శ్వాసకు ప్రశ్వాస మన చేత వదిలిపిస్తున్నాడు. సామాజిక వ్యవస్థలో
ఏదైతే ఉద్యోగము వ్యాపారము చేసి ధన సంపాదన చేసి పారితోషికంగా ఎంతైతే ధనార్జన చేస్తున్నాడో చేసింది చేసినట్టుగా ఖర్చు పెట్టాలి, నువ్వు వదలాలి, నువ్వు త్యాగమయుడవు కావాలి అని చెప్పేసి ఖర్చు పెట్టించడానికి మన నిత్యావసరాలన్నీ కులవృత్తుల పేరుతోటి ఇతరుల దగ్గర పెట్టి నీవు వస్త్రాలు వేసుకోవాలంటే ఫలానా దగ్గరికి వెళ్ళాలి, నువ్వు నీళ్లు తాగాలంటే ఫలానా వస్తువు కావాలి, గిలాసు కావాలి, గిలాసు తయారు చేసేవారు ఒకరు, బావి తవ్వేవారు ఒకరు, తవ్వే ఉపకరణాలు తయారు చేసేవారు ఒకరు, బావిలోంచి నీరు బయటకు తీసేవారు, ఆ యొక్క బోర్ కరెంటు మోటార్ తయారు చేసేవారు ఒకరు. ఈ రకంగా పూజ చేయాలి అని అంటే హోమకుండం, దీపం ముట్టించాలంటే వత్తి, దూదిని పండించేవారు ఒకరు, వడికేవారు ఒకరు, ఆ వత్తులు అమ్మేవారు ఒకరు, ఆజ్యం నెయ్యి నూనె అది పండించేవారు ఒకరు, పశువులను పెంచి పాలను తీసి పెరుగు చేసి దాన్ని చితికి నెయ్యి తీసేవారు ఒకరు, అమ్మేవారు ఒకరు. ఇలా కులవృత్తుల పేరు మీద వారి దగ్గర పెడితే వారంటారు మాకు ఇంత శ్రమ పడింది కాబట్టి దీనికి తగిన మూల్యం చెల్లించి తీసుకోవాలి. ఖర్చు చేయాలి, ఏది నీ దగ్గర ఆగకూడదు. అన్నం తినిపించినప్పుడు ఒక్కొక్క ముద్దగా తింటున్నప్పుడు నువ్వు తిన్నది తిన్నట్టుగా నీ దగ్గర ఉంచుకుంటే అది సరైనది కాదు, నువ్వు వదలాలి అని కనబడే రూపమునే ఈ దేహం చేత ఒలిపించి పల్లికాయలను, అనపకాయలను, బఠానీలను, కందికాయలను మన చేతితోటి ఒలిపించి పిస్తా, కాజు, బాదాములను ఒలిపించి మన చేతి ఎరుకుని తినిపిస్తున్నాడు. ఒలిపించిన దాన్ని ఆ పొట్టును పడేయించి పలుకులను తినిపిస్తున్నాడు. అదే రూపకంగా ఈ అన్నాన్ని ఒలిపిస్తున్నాడు. కనబడే రూపం అన్నము కాదు అని దేహం చేత చూపిస్తున్నాడు. ఈ కనబడే అన్నం రూపం కానప్పుడు కనబడకుండా ఉండేటువంటి అన్నములోని శక్తి, బలము, ఊర్జ, ఎనర్జీ దానిని గ్రహింపజేస్తున్నాడు. ఆ ఎనర్జీతోటి ఈ దేహం తయారవుతుంది. ఈ దేహం సైతం ఈ మృత్యువులో ఇదిగో అని పోయేటప్పుడు, చనిపోయేటప్పుడు ఈ దేహాన్ని వదిలేసి ముందుకు పోవడం జరుగుతుంది. ఈ కాయ వ్యూహ జ్ఞానం, ఈ దేహం ఇదంతా ఒట్టిదే. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు చేరే వరకే తెప్పను ఆశ్రయించినట్టుగా ఈ దేహాన్ని తండ్రి పంచమహాభూతాల గుండా ఆహార పదార్థములతోటి తండ్రి శరీరంలోకి రావడం, అక్కడి నుండి వీర్యంగా పరివర్తితమై తల్లి గర్భంలోకి శుక్రకణముగా రావడం, అక్కడ పిండ రూపాకృతిని దాల్చుకొని శిశువుగా జన్మించడం, ఆయువు ఉన్నంత వరకు బ్రతికి ఆయువు అయిపోగానే అని పోవడం, చనిపోయేటువంటి, ముందుకు పోయేటువంటి యాత్ర కోసం వాహనాన్ని ఆశ్రయించినటువంటి మనం గమ్యం చేరిన తర్వాత వాహనాన్ని వదిలిపెట్టడం ఎంత అనివార్యమో, ఈ ఆయువు తీరిన తర్వాత దేహాన్ని వదిలిపెట్టడం కూడా అంతే అనివార్యం అని భగవంతుడు ప్రత్యక్షంగా చూపిస్తున్నాడు. కాబట్టి ఓ ఆత్మ, జీవాత్మ, నువ్వెందుకు భయపడుతుంటావు? నువ్వు చావట్లేదు, నువ్వు ముందుకు పోతున్నావు, నీ ఉద్దేశం వైపు వెళ్ళిపోతున్నావు. అందుకని నేను చచ్చిపోతున్నానని, నేను ముసలిదాన్ని అయిపోతున్నానని, నేను ముసలివాడని అయిపోతున్నానని నువ్వెందుకు భయపడుతున్నావు? ఈ అంగభంగము నీది కాదు, ఈ అవిటితనము నీది కాదు, ఈ చావు నీది కాదు. ఈ అంగభంగము, ఈ చావు ఈ ప్రకృతిది జరుగుతుంది. ప్రకృతి చిన్న భిన్నమవుతుంది. ప్రకృతి స్థూలము కాబట్టి ప్రకృతిలో జరుగుతుంది. ఈ దేహం ఏదైతే అన్నరూపంగా నువ్వు తీసుకుంటున్నావో ఆ అన్నముతోటి ఎదిగేటువంటి ఈ దేహంలో అంగ ప్రత్యంగములు ఉంటున్నాయి. ఈ అంగ ప్రత్యంగములతోటి నీ ప్రారంధానుసారంగా నువ్వు అవిటివాడి అవుతున్నావు. నీ ప్రారంధానుసారంగా
నువ్వు మూగవాడి అవుతున్నావు, నువ్వు గుడ్డివాడి అవుతున్నావు. నువ్వు ఏ అంగంతో అయితే వైకల్యాన్ని పొందుతున్నావో తద్వారా నువ్వు పదే 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 బ్రతికినంత కాలం ముందు జీవితంలో చూసి ఓర్వలేనితనాన్ని, అందరినీ ఇబ్బంది పెట్టినటువంటి జీవితం, ఆ రహస్యాన్ని గుర్తించడానికి నువ్వు ఏం చేశావో, నీ వల్ల ఎంతమంది మానసిక క్షోభను అనుభవించారో, అటువంటి ఓర్వలేనితనంతో ఎంతమందికి ఇబ్బంది పడ్డారో, ఇప్పుడు ఆ రహస్యాన్ని ఈ జన్మలో అనుభవింపజేయడానికి అందరి చేత మోసగింపబడడం, అయిన వాళ్ళ చేత కాని వాళ్ళ చేత, సుపరిచితుల చేత అపరిచితుల చేత, నా అన్న వాళ్ళ చేత, ఆత్మీయుల చేత, అందరి చేత మోసగింపబడడం. ఎట్లెట్లా మోసపడుతూ ఉంటుంటే అట్లట్లా ఎవ్వరి మీద విశ్వాసం లేక తన మీద తనకే అసహ్యం వేసేటువంటి స్థితికి తీసుకొచ్చి ఆ రహస్యాన్ని చూపిస్తున్నాడు భగవంతుడు. జీవితాంతం ఎవరి మంచి పనులలో కాలడ్డం పెట్టి వాళ్ళని తన్నుకుంటూ నా దగ్గర బలం ఉందని అన్ని రకాలుగా చేస్తూ ఉంటుంటే, మళ్ళీ జన్మలో ఆ కాలను తీసేసి ఒరే కుంటోడా, ఒకరిని చూసి ఓర్వలేనప్పుడు, ఒకరి ఎదుగుదలను చూసి ఓర్వలేనప్పుడు, ఆ యొక్క ఓర్వలేని కంటిని చూసి ఓర్వలేనప్పుడు ఈ జన్మలో కన్ను తీసేసి ఒరే గుడ్డోడా, ఒరే చెవిటోడా, ఒరే తొంటోడా అని చెప్పేసి ఆ వైకల్యంతో జీవితాంతం మనకు గుచ్చుకునేలాగా, మన ఆ ఆత్మను కలిచివేసేలాగా, మనకి ఎందుకు ఈ శిక్ష, అందరూ బాగున్నారు, నేనే ఎందుకు కుంటున్నాను, నాకే ఎందుకు కనబడట్లేదు, నాకే ఎందుకు మాట రావట్లేదు, అరే నత్తోడా. పక్షవాతం వచ్చినప్పుడు అంగాలను వంకరగా తిప్పేసి అదంతా చూపిస్తున్నాడు భగవంతుడు. ఈ దేహంలో జరుగుతున్నవి ఓ దేహి, నువ్వెందుకు బాధపడుతుంటావు? నీలో జరగట్లేదు, నువ్వు దేహంను పట్టుకున్నావు కాబట్టి, ఈ దేహంతో నువ్వు కర్మ చేస్తున్నావు కాబట్టి నువ్వు ఇబ్బంది పడాల్సిందే. ఓర్వలేనితనంగా ఇతరులలో తప్పులను చూసి ఇతరులను అన్నప్పుడు వాళ్ళు ఎంత బాధపడుతుంటారో ఆ రహస్యాన్ని ఎవరినైతే దగ్గరికి రానివ్వకుండా జీవితాంతం ఎప్పుడు అసహించుకుంటావో వారి చేత వారి యొక్క విలువను, తల్లిదండ్రులను గుర్తించినప్పుడు, తల్లిదండ్రుల యొక్క విలువ తెలియనప్పుడు, పిల్లల యొక్క విలువ తెలియనప్పుడు, కొడుకుల యొక్క విలువ తెలియనప్పుడు, బిడ్డల యొక్క విలువ తెలియనప్పుడు వారిని లేకుండా చేసి కొడుకంటే ఏంటో విలువను తెలుపుతున్నాడు, బిడ్డ అంటే ఏంటో విలువను తెలుపుతున్నాడు. ఈ జీవితాంతం అలమటిస్తున్నాడు. సంతానం లేక నపుంసకుడా, గొడ్రాలు అని చెప్పేసి గుచ్చుకునేలాగా జీవితాంతం మనల్ని అసహించుకునే విధంగా, మనల్ని మనం అసహించుకునే విధంగా మనల్ని తిప్పించి ఆ పిల్లల యొక్క విలువ తెలియజేసి మళ్ళీ జన్మలో సంతానాన్ని కనిపిస్తున్నాడు. అప్పుడు అక్కడ ప్రేమ వస్తుంది. ఏ భార్యనైతే, ఏ భర్తనైతే మనము లెక్క చేయకుండా వాళ్ళని హీనంగా చూస్తూ ఉంటుంటాము, ఎక్కడైతే మనం మొహం చూసుకోలేనటువంటి తిట్లతో తిట్టించుకుంటాము, తిడుతూ ఉంటుంటాము, వాళ్ళకు మానసిక క్షోభ కలిగిస్తూ పోతుంటాము, ఆ భార్య చేత కొట్టించడం, భర్త చేత కొట్టించుకోవడం, ఈ రకంగా శారీరక ఉత్పీడన చేసుకుంటూ ఉంటుంటాము. మలి జన్మలో వారికి దూరంగా చేసి వచ్చిన వారు నిలకడగా ఉండక, వారు మనకు సహకరించక
మనల్ని ఒంటరిగా చేసి ఇతని దగ్గర ఆ తెలివితేటలు లేవని చెప్పేసి ఈమె భర్తను తోటి కాపురమే చేయదు, గాలికి తిరుగుతుందని చెప్పేసి ఈ రకంగా మనల్ని ముక్కుసూటి మాటలతో గుచ్చి జీవితాంతం మన మీద మనకు అసహ్యం పుట్టేలాగా ఒక భర్త విలువను, ఒక భార్య విలువను తెలియజేసి ఈ జీవితాంతం అలమటింపజేసి ఆ యొక్క విలువను తెలియజేసి మలి జన్మలో భార్య భర్తల యొక్క అన్యోన్యత తెలియజేస్తున్నాడు. భగవంతుడు ఇంత సన్నిహితంగా ఇంత దగ్గరగా మనకు ఈ రహస్యాలను తెలియజేస్తున్నాడు. ఎవరి కోసం? తల్లి పిల్లలకు స్నానం చేసేది ఎవరి కోసం? వారికి ఉతికిన బట్టలు వేసి మంచిగా అన్నం తినిపించి పాఠశాలకు పంపించి మంచి చదువులు చదివించి వారిని ఒక ప్రయోజకులుగా చేసేటువంటిది ఎవరి కోసం? వారి కోసం. అదే రూపకంగా ఇంటికి బడికి తిరుగుతున్నటువంటి ఆ యొక్క బడి పిల్లలు ఉద్యోగానికి వ్యాపారం క్షేత్రానికి ఇంటికి తిరుగుతున్నటువంటి తల్లిదండ్రులు, దీని యొక్క సారాంశం ఏంటి? తల్లిదండ్రులకు వాళ్ళ ఉద్దేశం ఉంది, పిల్లలను ఆ రకంగా వాళ్ళ లక్ష్యానికి నెరవేర్చడానికి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి వాళ్ళ తల్లిదండ్రుల శ్రమ ఉంది. మరి ఆ పిల్లలు సంవత్సరిక పరీక్ష రాసిన తర్వాత పాస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా అని అది ఒక్కటే శబ్దాన్ని అడుగుతారే తప్ప మీ అమ్మ నాన్న ఎక్కడున్నారు అనేటువంటిది కనపడుతుందా? అమ్మ నాన్న యొక్క శ్రమను గుర్తిస్తారా? ఎన్నిసార్లు స్నానం చేయించింది, ఎన్నిసార్లు బుజ్జగించి అన్నం తినిపించింది, ఎన్నిసార్లు మనం అలిగితే తాను బాధపడుతూ మనల్ని ఏదో రకంగా మభ్యపెట్టి మన మనసును మార్చి మనకు తినబెట్టి మన కడుపు నింపి మనకు పడుకోబెట్టడం, మనల్ని అన్ని సేవ చేస్తుంది. ఆ పరీక్ష రాసి పాస్ అయినప్పుడు ఎప్పుడైనా అమ్మ నాన్న కనబడుతుందా? అందుకే అక్కడ ఏ రకంగానైతే అమ్మ నాన్న కనపడరో, గుర్తించబడరో, ఇక్కడ కూడా దేవుడు కనపడరు. మనతో పాటే ఉండి ఈ వ్యవహారం అంతా మన చేత చేయిస్తూ ఉన్నటువంటి భగవంతుణ్ణి మనం అనుభవంతో తెలుసుకోవాలి, కానీ కంటితో చూడడానికి కాదు. భగవంతుడు కంటితో చూడబడేవాడు కాదు. అందుకని ఈ కంటితో చూడబడేవాడు ఎందుకు కాడు అని అంటే, ఎప్పుడైతే పాఠశాలలో చేరడానికి మొట్టమొదటిసారి తల్లిదండ్రులతో వచ్చి ప్రవేశం పొందుతుంటాడో, అడ్మిషన్ ఫీజు కట్టి దాంట్లో సీట్ సంపాదిస్తుంటాడో, అర్హత సంపాదిస్తుంటాడో, అదే రూపకంగా స్వర్గం నుంచి వచ్చి జీవాత్మ దేవుని ముందు నిలబడ్డప్పుడు దేవుడు తన ప్రారంధాన్ని చూసి ఈ బడికి వచ్చినటువంటి పిల్లవాడు ఎంతవరకు చదువుకున్నాడు, ఏం చేస్తుంటాడు అనే అన్ని గుణగణాలు తెలుసుకొని అతనికి ప్రవేశం ఇచ్చినట్టుగా భగవంతుడు ఈ ప్రారంధాన్ని చూసి ఈ యొక్క జీవాత్మకు ఈ దేహం ఇచ్చాడు. దేహం ఇచ్చి ఈ దేహంతో పాటు అన్ని వ్యవస్థలంతా చేస్తున్నాడు. కానీ మనమే పుడుతున్నాం, మనమే చేస్తున్నాం, మన సుఖ దుఃఖాలు మనమే అనుభవిస్తున్నాం అన్నట్టుగా మనమే కనిపిస్తుంటాం, దేవుడు కనిపించాడు. అదే అక్కడ చూడండి, ఇంటికి బడికి పిల్లలే వస్తున్నారు పోతున్నారు పాఠశాలకు, అక్కడ వాళ్ళే కనిపిస్తున్నారు. కానీ వాళ్ళ అమ్మ నాన్న శ్రమ ఏమీ కనిపించట్లేదు. అంత మాత్రాన అమ్మ నాన్న లేరా? అంత మాత్రాన ఈ కంటికి కనపడినంత మాత్రాన భగవంతుడు లేడా? ఈ దేహధారణ చేసేటువంటి భగవంతుడు ఈ యొక్క దేహంలోకి పంపించినప్పుడు ఈ దేహానికి వికసితమయ్యేటువంటి తల్లి గర్భంలో ఎదుగుతున్నటువంటి పిండానికి ఈ యొక్క కళ్ళు ఉన్నాయి. ఆ కళ్ళు ఈ యొక్క శరీరంతో జన్మించిన తర్వాత ఆయువునంత బ్రతికి ఆయువైపోగానే అని పోవడం, చనిపోయేటప్పుడు ఈ దేహాన్ని వదిలిపెట్టి పోయేటప్పుడు ఈ దేహం ఏదైతే తల్లి గర్భంలో ఎదుగుతుందో అది ఇక్కడ మృతదేహంగా ఇక్కడ వదిలేసిపోవడం జరుగుతుంది. ఈ దేహానికి కళ్ళు ఇక్కడే ఉన్నాయి. ఈ కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు ఉన్నటువంటి దేహం సజీవంగా ఉన్నప్పుడు ఏ రకంగా ఉందో ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా ఆ రకంగానే ఉంది. బ్రతికున్నప్పుడు ఇందులో ఏముండేటువంటిది, అని పోయేటప్పుడు చనిపోయేటప్పుడు ఏమి పోయింది? ఈ రహస్యాన్ని గమనించాలి.
ఈ రహస్యాన్ని ఎప్పుడైతే గమనిస్తుంటావో అప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంటుంది. చైతన్య మాత్రం, ఆత్మతత్వం ఈ కంటికి కనిపించే తత్వం కాదు. కంటికి కనిపించే తత్వం నాశనం అయ్యేటువంటి, ఇదిగో దేహం, ఇదిగో తండ్రి శరీరంలో వస్తున్నటువంటిది. సంతానం కానటువంటి వారికి డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ ఆ శుక్రమును తీసుకొని పరీక్షిస్తుంటాడు. ఇతని శుక్రంలో జీవకణాలు ఉన్నాయా లేవా, క్రోమోజోములు ఉన్నాయా లేవా అనేటువంటిది. ఇదిగో శుక్రం, ఇదిగో జీవకణాలు ఉన్నాయి అని పరీక్షించి ఆ జీవకణంతో వస్తున్నటువంటిది పిండంగా ఎదిగి అని పోవడం, ఈ చనిపోవడం, ఈ దేహం ఇంతవరకే. ఈ దేహం స్థితి నుంచి పైకి ఈ నాభి అనేటువంటి ఈ దేహబంధం నుంచి ఇప్పుడు మనం ముందుకు వెళ్ళాలి హృదయ స్థానానికి. ఈ దేహంతో ఈ దేహాన్ని పట్టుకున్నంతసేపు దుఃఖమే ఉంటుంది. ఈ దేహం వల్ల మనం ఇబ్బంది పడిపోయాం. ఈ దేహంతో, ఈ దేహం పంచభౌతికము కాబట్టి వికారం దీంట్లో వస్తుంది. వికారం ఎందుకు వస్తుంటుంది అంటే పంచభూతాలతో తయారైనటువంటి దాంట్లో కాలం, పరివర్తనం, మార్పు అనేటువంటిది సహజం. కానీ ఆత్మలో పరివర్తనం లేదు, ఆత్మలో మార్పు లేదు. ఆత్మతత్వమే. జీవం పోసుకున్న తర్వాత జీవాత్మగా కనిపిస్తుంటుంది. జీవం వదిలిన తర్వాత ఆత్మగానే ఉంటుంటుంది. ఈ జీవం పోసుకునే ముందు ఆత్మగా ఏ రకంగానైతే ఉందో, ఈ జీవం వదిలిన తర్వాత కూడా ముక్తావస్థలో కూడా అదే ఆత్మగానే ఉంటుంటుంది. అందుకని ఆత్మకు చావు లేదు. ఆత్మ స్త్రీ కాదు, ఆత్మ పురుషుడు కాదు. ఈ ఆత్మకు రోగం రాదు, ఈ ఆత్మకు చావు లేదు. అందుకని ఓ దేహి, నువ్వెందుకు బాధపడుతుంటావు? ఈ రోగం నీది కాదు, నీ దేహంలో ఉన్నది. దారింట పోతున్నప్పుడు బురద వస్త్రాల మీద పడితే కడుక్కోవా? ఒక ముళ్ళు గుచ్చుకొని, ఒక రాయి తగిలి శరీరము గాయమైతే, ముళ్ళ కంచెలో వస్త్రం చిరిగిపోతే, చినిగిపోయిన వస్త్రాన్ని కుట్టుకోవడం, మచ్చబడినటువంటి దానిని గుతుక్కోవడం, ఈ పురుషార్థం చేసేవి నీవు. ఈ దేహంలో వచ్చే రోగాలు ఆ వస్త్రం మీద పడినటువంటి మరకల్లాంటివి. వస్త్రం పాతదైపోయి చినిగిపోవడం ఈ దేహం యొక్క కాలం, ఆ కాల అనుబంధంలో ఉంటుంటుంది. నువ్వు కాలాతీతుడవు, కాలం నిన్ను చంపదు, కాలం నీ దరిదాపులోకి రాదు. నువ్వెందుకు బాధపడుతుంటావు? ఈ భార్య, ఈ భర్త, ఈ పిల్లలు, ఈ సంబంధాలు, ఇవన్నీ మనం యాత్ర చేస్తున్నప్పుడు, వాహనంలో వస్తున్నప్పుడు ఎవరి ఉద్దేశాన్ని బట్టి వారు రావడం, ఎవరి గమ్యస్థానం రాగానే వారు దిగిపోవడం వంటిది మాత్రమే. వారు వచ్చేది లేదు, వీరు చచ్చేది లేదు. నువ్వెందుకు బాధపడుతుంటావు? ఈ యొక్క కాలం నిర్దేశిస్తుంది కాబట్టి మనం కాలం యొక్క పరిధిలోనే ఉండాలి. భగవంతుడు మనకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు భగవంతునికి ధన్యవాదాలు తెలియజేస్తూ నా వాణిని విరమింపజేస్తున్నాను. ఆచార్య ఓంప్రకాష్ గారికి ధన్యవాదములు. ఆత్మను ఏ విధంగా మనము ఆత్మతత్వాన్ని పరిశీలించి ఆత్మను గుర్తించాలి, దేహంలో ఏ విధంగా ఉన్నది అనేక ఉదాహరణలతో వారు చక్కగా మనకు తెలియజేశారు. వారికి ధన్యవాదములు. आचार्य कोई गाने वाला है क्या?